మనం అయినో ఫ్లోలో అందుకుంటే బూతులు వచ్చేస్తాయని. సో మనం ముగ్గురం కూర్చున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం కానీ బికాస్ దే ఆర్ కెమెరాస్ అరౌండ్ ఐ థింక్ బూతులు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అని మరేంటి హ్యాష్ ఓన్లీ ఫర్ యంగ్ అని పెట్టారు? అంటే దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్ హ్యాష్ ఓన్లీ ఫర్ ద యంగ్ అని ఎందుకు పెట్టాం అనే దానికి. బికాజ్ సిరీస్లో మేము చూపించే కామెడీ కానీ ఆర్ ద ఎమోషన్స్ ఆర్ ద ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ డీల్ చేసేది మోస్ట్లీ వాట్ యంగ్ పీపుల్ గో త్రూ, వాట్ ఎట్ యంగర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ వాట్ వీ గో త్రూ యూనో. సో దానికోసం హ్యాష్ ఓన్లీ ఫర్ ద యంగ్ అని పెట్టాం. బికాజ్ మైట్ బి ఓల్డర్ పర్సన్ వుడ్ రిలేట్ టు దిస్ బికాస్ హీ మైట్ హ్యావ్ వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు కూడా దే మైట్ గో త్రూ దీస్ థింగ్స్ అండ్ దే ఐ థింక్ ద హ్యూమర్ అండ్ ఆల్ ఆల్సో ఈజ్ లైక్ దట్. ఇప్పుడు మరి ఎట్లా నువ్వు ఎలా తీసావు యంగ్ ఫిల్మ్? లక్కీగా ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు ఏంటో తెలుసు కాబట్టి మనం అండ్ అట్లీస్ట్ ఐఎమ్ రైట్ నౌ ఎట్ ద స్టేజ్ వేర్ వెనక్కి చూసుకొని ఓకే మనం ఇప్పుడు అలా ఉండేవాళ్ళం అనమాట అని ఆబ్జెక్టివ్గా చూడగలుగుతున్నాం కాబట్టి ఇది చేయడం ఇంకా ఈజీ అయింది యాక్చువల్లీ. ఆర్ యూనో టు వర్క్ విత్ ద యాక్టర్స్ టు టెల్ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది అక్కడ, క్యారెక్టర్ ఏం గో త్రూ అవుతుందని చెప్పడానికి ఇట్ బికెమ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రైలర్లో హర్ష మ్యారీడ్, హీ హ్యాస్ ఆల్సో కిడ్. ఎస్, వాడు కూడా ఇన్వాల్వ్ అయినాడు. సో సమ్వేర్ ఐ థింక్ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ అలా వాడితో రిలేట్ చేసుకుంటారేమో. మన ఏజ్ గ్రూప్ మన ఏజ్ గ్రూప్ నీ ఏజ్ గ్రూప్ ఏంటి సార్? ట్రూ, ఎందుకంటే హర్ష గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష గారు ఫస్ట్ టైం ఈజ్ ప్లేయింగ్ అ మ్యారీడ్ మ్యాన్ ఆన్ స్క్రీన్. ఇది ఫస్ట్ టైం ఈజ్ ప్లేయింగ్ అ మ్యారీడ్ మ్యాన్ అండ్ అ ఫాదర్. వాడి క్యారెక్టర్ ఎలా అంటే వన్స్ సమ్టైమ్స్ వెన్ యూనో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా యూ వాంట్ టు ఫీల్ యంగ్. మనం మాట్లాడుకుంటాం కదా, మనం మెంటల్లీ వీ స్టాప్డ్ ఎట్ ఏజ్ 24, 21 దగ్గర. మనం వెన్ వీఆర్ ఇన్ అవర్ లైక్ యూనో ఆల్ త్రూ అవర్ 20s దట్స్ వాట్ వీ యూస్ అరే 21 దగ్గర అయిపోయారా మనం, అక్కడే ఉంది అలాగే ఆలోచించాలని ఉంది అని. సో వాడి క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. వాడికి ఓకే ఇప్పుడు ఫాదర్ అయ్యాడు, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కానీ వాడికి దాని దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. ఐ థింక్ దట్ ఈస్ వేర్ దిస్ గేమ్ హెల్ప్స్ హిమ్. సో అదొక రీజన్లో దొరుకుతాం వాడు, గేమ్ ఉంది కాబట్టి వాడు ఓకే వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది. వాడికి కూడా ఈజీ ఉంటుంది యాక్ట్ చేయడం. కొంచెం రీసెంట్గా పెళ్ళైంది, టర్బో అనుకోకుండా డాగ్ డాడ్ వాడు కూడా, కాబట్టి వాడికి కూడా ఈజీ అయింది. అండ్ ఐ థింక్ ఇట్ బికెమ్ ఏ థింగ్ నో యూనో. హర్ష గారు లేకుండా ఏ ప్రాజెక్ట్లు అవ్వేమో నాకు ఇంకా, బికాజ్ సో ఐ వాంట్ టు జస్ట్ లైక్ టేక్ అవుట్ నేమ్స్ who all the boys and all the people who made it from Vizag. You know, I started with Harsha and Bhavna in my show. I'll just start from there. Dead Pixels lo Harsha, Bhavna and my writer Akshay Poola, one of the best. Ante writing, you know how gigantic task it is, and boy okkade కూర్చొని he makes it possible, makes it look easy, and is very brilliant with his words. I love working with, it's my second project with him and I think I'll continue with him ఇంకా. అండ్ ఆఫ్ కోర్స్ సిద్ధార్థ్ సదాశివని మనందరం ఎలాగ ఇంటర్లో ఫ్రెండ్స్, సిద్ధార్థ్ సదాశివని నేను 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. 4th and 5th 6th మేము కలిసి చదువుకున్నాం స్కూల్లో. ఆఫ్టర్ దట్ లిటిల్ ఏంజల్స్లో ఆఫ్టర్ దట్ మొత్తం ప్రపంచం తిరిగి మళ్ళీ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ నౌ. He was also the sound designer for Kshanam. He's also sound designer for Kshanam. He just came back. He learnt sound and music and he came back from the college. That's the first project he did. And now I'm working with him. And this is my second project with him. The one and only Chandni, of course. And you know Pavni, there's an actress called Pavni. She's also a brilliant actress. She's from Gajwaka. Yeah. Okay. She's also from Vizag. Vamsi Pachipulsu, Gary. Of course, boy the ninne నిన్నే టీజర్ వచ్చింది. దిగుతున్నాడు పెద్దగానే దిగుతున్నాడు మరి. అండ్ యూనో యశ్వంత్ చౌదరి, మన ప్రొడ్యూసర్ ఆఫ్ భానుమతి రామకృష్ణ మంత్ ఆఫ్ మధు. Srikanth is also partially from Vizag, I feel, you know. Swati, I mean, the actress in మన ఫ్రెండ్ కాకపోవచ్చు but still OG. At least now she's part, like at least we know of her, you know, we know her, we have a connection to her. And Chandni, lot of names man, sudden గా స్ట్రైక్ అవ్వట్లేదు ఇంకా. మాఫియా లాగా ఉంది ఇదంతా. వైజాగ్ నుంచి సత్యదేవ్, of course. How can we forget? Yes, the man. We short films కూడా చేసాం సత్యదేవ్ వైజాగ్లో. అవి కూడా యూట్యూబ్లో ఎక్కడ లేవనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూనో. చిన్నప్పుడు అంటే వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఐ యూస్ టు గెట్ సర్ప్రైజ్. ఓహో లొకేషన్లు ఎలా చూస్తారా, సినిమాలో ఎక్కడేం చూసారా, ఆ లొకేషన్ మనం చూసాం గుర్తుందా. యూనో ఇట్ ఈస్ దట్ లిటిల్ ఎక్సైట్మెంట్ వీ యూస్ టు హ్యావ్ బికాజ్ ఇట్స్ స్టిల్ a big world for us. It's still world which we couldn't reach. దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. అది ఇంకా అందని యాపిల్ లాగా ఉండేది, ద ఫర్బిడన్ దీనిలాగా ఉండేది. బట్ నౌ దట్ లైక్ వీఆర్ హియర్, వీ నో ద రియాలిటీస్ అండ్ ద యాక్చువల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్. అఫ్ కోర్స్ there's a long way to go,
but still that the fact that we could understand a little better of it and making it possible. ఇంటర్లో ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో నీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసినట్టు నువ్వు చెప్పినట్టు ఆన్ ఎ బిగ్గర్ స్కేల్ వీఆర్ డూయింగ్ సినిమా అండ్ సిరీస్ రైట్ నౌ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఎవ్రీ టైమ్ ఐ లుక్ బ్యాక్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన గ్రూప్ అంతా తీసుకో, నువ్వు కానీ శ్రీచు కానీ గ్యారీ కానీ, మనకు వైజాగ్లో మన మధ్యన ఎట్లయితే టర్మ్స్ ఉండిందో అంటే లైక్ ఏమీ తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉండింది కదా. ఐ థింక్ సమ్హౌ ఇప్పుడు కూడా మనందరం క్యారీడ్ అవే అయిపోలేదు వాట్ నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ గ్లామ్ వరల్డ్కి. We didn't give in to that glam world, to put it. And we should thank our parents for that. Yeah. For keeping raising us grounded, keeping us grounded, 100%. How important is to be humble. Yeah. Because that helps to know the reality. ఇందాక చెప్తున్నట్టు రియాలిటీని ఎస్కేప్ కొట్టలేము మనం. ఏదైనా మనం బబుల్లో బతికేయచ్చు కానీ రియాలిటీ జల్లగొట్టి బాబు ఇది అసలు విషయం అని చెప్తుంది. 1 year లో ఎట్లా రా 2 ఫినిష్ చేసావు? ఒకటి ఐ నో ఇట్స్ డ్యూ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ఏదో ఇంకా ఉంది. ఎలా అంటే 2 వెబ్ సిరీస్లు, ఒక 6 ఎపిసోడ్లు ఇది, 5 ఎపిసోడ్లు అది. నువ్వు ఒక 1 year లో ఎట్లా 2 ఫినిష్ చేసేసావు? దట్స్ వాట్ ఐ వాంట్ టు రియలీ లెర్న్ ఫ్రమ్ యూ. One thing, see this Dead Pixels, I think we started working on script since August or September nunchi full fledged ga work start chesaru script writer. We went to shoot in November. First I have to give it to the writer. Of course we have a format already, but writing is the biggest process of filmmaking. రాయడంలోనే సగం సినిమా ఉంటుంది. 80% of the work you do on the paper. 20% work is to translate it on screen. And I think I have to thank my whole team of Dead Pixels to make that happen. Because ante it's not a joke to shoot 2 months with like 2-3 days gap in the middle. We used to shoot morning 6 nunchi evening 9 every day. And these guys used to, manande undi మనం 9 o'clock కి ప్యాకప్ చెప్పేసి 10 o'clock కి 10:30 ఇంటికి వెళ్తాం. These guys used to pack up everything and again come back 5:30 in the morning to set up everything again. I think that's there. I have to give credit to them for being that patient with me. And నీకు ఎక్కడ వచ్చింది ఆ డ్రైవ్? మనం ఐ థింక్ కొన్నిసార్లు దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్ టు రాహుల్తో మనం మాట్లాడతాం. కొన్నిసార్లు తప్పు తెలిసి చేయాలి. It came from the Guruji Abu Ravi. Yeah. It's his favorite quote. Yes. తప్పు చేసినా తెలిసి చేయండి. తప్పు చేయండి, తెలిసి చేయండి. తెలిసే గో ఫార్వర్డ్ విత్ ఇట్. బికాస్ ఫిక్స్ చేయడానికి చాలా టైం ఉంది మనకి. I think what he means by తప్పు చేసినా తెలిసి చేయండి is ఫుల్ బ్లోన్ కన్విక్షన్తో చేయండి. కన్విక్షన్తో చేయాలి, నమ్మి చేయాలి. అప్పుడు తప్పులాగా అనిపించదు అనేది ఒక 100% అది. The time I spent not working also motivated for me to do this. Not shooting, because shooting is something which gives that high. ఆ మార్నింగ్ లేచి అడ్రిలిన్ ఒక డోపమిన్ హిట్ వస్తుంది రోజంతా. You do it right, wrong, whatever it is, that set మీద ఉండి you taking the call or ఏ హై పనికిరాదు దాని ముందు. అది it's very blissful. సంథింగ్ వెరీ మ్యాజికల్ అనిపిస్తుంటుంది నాకు. నేను వాడికి చెప్పాను, అరే ఇదేంట్రా ఇలా ఉంది. ఇట్ ఫీల్స్ సో బ్లిస్. అంటే సడన్గా మనం లైఫ్లో కొంచెం హ్యాపీగా ఉండని ట్రై చేస్తుంటాం కదా, సెట్లో ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఐఎమ్ వెరీ బారింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ ద డెసిషన్స్ అండ్ ద ఇష్యూస్ వి డీల్ విత్, బట్ స్టిల్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. ఐ థింక్ దట్ డ్రైవ్స్ మీ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు నువ్వు సినిమా డైరెక్ట్ చేసావు, వెబ్ సిరీస్ కూడా చేసావు. నీకు మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే లైక్ సినిమాకి వెబ్ సిరీస్కి? దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మ్యాన్. దిస్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్. బికాస్ సినిమాలో దిస్ క్లియర్లీ దిస్ యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 మన పాకెట్స్ కింద క్లియర్గా చేసుకుని ఇంటర్వెల్ ఉంటుంది. ఇది వెబ్ సిరీస్లో యూ హ్యావ్ టు టెల్ వన్ ఫుల్ ఆర్క్ ఆఫ్ ద షో, అండ్ ఇన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు టెల్ దస్ 30 minutesలో ఒక ఆర్క్ చెప్తూ ఉండాలి. ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ఆర్క్ చెప్తూ ఉండాలి. And I think I heard an interview from Aaron Sorkinson ఒక రైటర్ చెప్తుంటే విన్నాను. థియేటర్కి ఒక స్టేజ్ ప్లేకి వచ్చినప్పుడు ఆడియన్స్కి 45 minutes టైం ఇస్తారంట షోకి, బికాస్ హీ కెప్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ టు కమ్ దేర్. డబ్బులు స్పెండ్ చేసి, అండ్ దేర్ లైవ్ యాక్టర్స్. సో నువ్వు ఇమీడియట్గా డిస్ట్రెస్ చూపించవు. సో నువ్వు కొంచెం టైం ఇస్తావు అన్నమాట షో టు బిల్డ్ అప్ ద షో. ఇప్పుడు డెడ్ పిక్సెల్స్కి ఎంత టైం ఇవ్వాలి? అదే ఫర్ ఎ సినిమా యూ గివ్ 20 minutes. బికాస్ లైవ్ యాక్టర్స్ ఉంటారు, బట్ స్టిల్ యూ స్పెండ్ మనీ, పార్కింగ్, టికెట్లు, డబ్బులు, పాప్కార్న్ వగేరా వగేరా. బట్ ఫర్ అ టీవీ షో, ఎస్పెషల్లీ ఫర్ అ టీవీ, ఎనీథింగ్ ఆన్ టీవీ, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ 5 minutes. బికాస్ యు ఆర్ యాజ్ డిస్పోజబుల్ యాజ్ అ బటన్. ఒక బటన్ నొక్కగానే మారిపోవచ్చు నువ్వు. 5 నిమిషాల్లో నువ్వు ఆడియన్స్ని క్యాప్చర్ చేయలేదు అంటే వాడు ఓకే రా ఇంకో ఏదో చూద్దాం అంటే ఇట్స్ లిటరల్లీ అన్నం
కంచంలో అన్నం పెట్టుకొని రసం అన్నం కలుపుకొని బంగాళదుంపలు తిని కూర వేసుకొని ఈ ముద్ద లోపలికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండాలి వాడికి. అమ్మ ఏం చెప్పాడు చూసావా అసలు మామూలుగా లేడు అసలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ ఎలాగో ఫ్రీగా యూట్యూబ్లో హాట్స్టార్లో పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఇవ్వచ్చు అంటావు హ్యాపీలీ. ఐ థింక్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వేర్ హాట్స్టార్ హ్యాడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా, బికాజ్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా సెకండ్ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. నైస్. దానికోసం నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకుంటావు, పక్కడి దగ్గర తీసుకుంటావు, అది వాళ్ళ ఇష్టం. కానీ బట్ స్టిల్ ఐఎమ్ ప్రెటీ షూర్ హూ ఎవర్ వాచెస్ ద ఎపిసోడ్ 1 when they end it, they would want to go to the next episode. And I think it's going to be a major thing in this whole show. It will play a major role in the show. Nice. I'm saying that's our duty ends when we deliver it. తర్వాత ఆడియన్స్ డ్యూటీ అంతా వాళ్ళకి నచ్చుద్దా లేదా ఎలా ఇంత అసలు ఇంత మాట్లాడగలరు ఇంకా. అసలు వస్తారా ఎప్పుడైనా నోట్బుక్ పట్టుకుని క్లాస్లో మాకు కొంచెం నిజం కదా. Red Pixels #only for the young, and it's episode 1 is free. Please go watch it. I'm damn sure I'm very confident that meer andarki nachutadi, and you guys go #only for young minds, yeah, age tho sambandham lekunda, like us, బిఫోర్ నేను యంగే నన్ను కలుపుకు. సరే నువ్వు ఫర్ ఎవర్ యంగ్ యూత్. బిఫోర్ వి ర్యాప్ అప్ నువ్వు యాక్టర్స్ గురించి చెప్పలేదురా, లైక్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హర్ష, అక్షయ్? I know Akshay వాడు టెరిఫిక్ యాక్టర్ ఆడు అసలు. bundle of talent. I'll go one by one then. First I'll start with Niharika, because mega family of అలా అని కాదు కానీ she's the first one I casted in the film. True. And she did a great job. Niharika is the best thing to work with her is the Gayatri, the character she played. It's a very grey character, you can easily hate that character, but she gave that edge of sweetness to it. I think inherently she is very sweet as person. She added it to that character, and she made it very మనం అంత కోపంగా లేవు, బట్ యూ కెన్ అండర్స్టాండ్ వేర్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ అన్న ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టింది. అండ్ నెక్స్ట్ అక్షయ్ మ్యాన్, లైక్ this is the second project with Akshay kada? Yeah, it's my second time working with him, and dude, trust me, he's a bund, like he's a bomb ready to explode. I'm glad I am introducing him to the screen. I'm very privileged actually చెప్పాలంటే వాడిని అలా ఇంట్రడ్యూస్ చేయడానికి. అండ్ భావన, she's someone who's not aware that much how much talented she is, but she is immensely talented. Like the first take, second take, she gets it right, and when she gets it right, she hits the mark on point. And she's also very sweet and kind. They're very patient with me on set. నేను ఎంత టార్చర్ పెట్టినా వాళ్ళు they were with me. హర్ష గారు, I don't think I need to say anything new, because he himself, like చెప్పేసాడు ప్రపంచానికి వాడు ఏంటో. It's just an extension, is one more feather in his cap, this show. And the day one I told him, బావ ఇది బట్ ఆడితో వర్క్ చేయడం చాలా ఫన్. అంటే ఆడు సెట్లో ఉంటే ఫుల్ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది ఆ రోజు. It makes it really easy, and అదే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. Because the kind of show we did, the way it was work, it might get a little serious or boring at a point, but because of him, he made it very interesting. And Ronak is, I think Ronak did previously few films, Pressure Cooker, few films, but this is going to be a completely different angle to him. And he himself told me that, I never expected నేను ఇలాంటి ఎమోషన్ పుల్ ఆఫ్ చేయగలను, నేను ఇలాంటి కామెడీ పుల్ ఆఫ్ చేయగలను నా లైఫ్లో అని. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ విత్ హిమ్ ఈస్ హీ మిమిక్స్ మీ ఎగ్జాక్ట్లీ రైట్. నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా నేను మనలా చెప్తాను కదా, నేను ఇట్లా అనుకుంటున్నాను బ్రో క్యారెక్టర్ని, ఎక్స్ప్రెషన్ చెప్తే ఫస్ట్ ఆడిషన్ రోజే అదే ఎక్స్ప్రెషన్ రిక్రియేటెడ్ ఇట్. ఐ ఫెల్ట్ ఓకే, దిస్ గై ఇమిటేట్ చేస్తే ఎవడైనా పైకి వెళ్తాడు రా. ఓకేరా, నేర్చుకోండి మరి, గుర్తుపెట్టుకునే విషయం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం కదరా. సో ఇందులో సగం సేపు గేమ్ ఉంటుంది. నీకు ఆ రియల్ టైమ్ ఫుటేజ్ని గేమ్ని రిలేట్ చేసుకునే ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది కదా. అండ్ యూ షాట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ హౌస్. in the rooms and in one living area lo basically, and you had to like intercut that with the game. So one, how difficult was it while shooting, because నీకు 50% నీకు స్క్రిప్ట్లో ఉండదు, 50% నీ గేమ్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ గేమ్లో
ఈ సీను ఈ రియాక్షన్ గేమ్లో పడుతుంది అని చెప్పి తీసే ఒకటి, ఆ గేమ్ ఈ స్టోరీ కలిపి నీకు ఒక ఫుల్ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఇవ్వడానికి. వాడు దానికి యాడ్ చేయాలంటే మీరు గేమ్ ఒకటి వాడుతున్నారు కదా లోపల, అది ఏ గేమ్ మీరు ఏమైనా డిజైన్ చేసి డిజైన్ చేసింది? ఓకే, నైస్. First thing, it's very tough to shoot it like that because one day we used to only work with one actor, the whole scene, and because it's from the computer, from a corner, we have to shoot it the whole day. Okay, camera position low. It used to mentally, physical ga anta stress undadu kadu because it's very easy to set up and all, but mentally we used to drain out. We used to like lose it at a point lo, but still actors koncham strong ga undi, and because they are good actors, they could handle it. And as you said, game di din ela intertwine cheyagam shooting out. What we did is script lone mottham raskunnam, game lo ayye part kuda raskunnam, and we actually shot the game part in real also. Because రేపు పొద్దున ఏదైనా ఇది ఫేస్ మీద పడితే బెటర్ అన్న ఛాన్స్ ఉండాలి అని we did that also. Okay, నైస్. And this game is originally designed for the show. It's not their Battle of Thrones and game లేదు బయట. okay. It's only for the show. It's all 3D CGI. Oh, Yeah. How was working with Fahad second time? So, it's always fun. I think ఫహద్ ఎవరో చెప్పు. Fahad is my DOP for this show, and also worked with him as a DOP in the previous show. Fahad is just like us. He's self-taught. Self-taught, yeah. Self-taught. I mean, the where he started, where he is right now, it's brilliant how because he's self-taught, he only thinks about the scene. It's not, it's of course, he thinks that, he says that, bro, ఎప్పుడైనా కెమెరా వర్క్ స్టాండ్ అవుట్ అవ్వకూడదు, సీన్ షో స్టాండ్ అవుట్ అవ్వాలంటాడు. సో దట్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఇట్ రియలీ బ్యూటిఫుల్. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద నాటియెస్ట్ ఆన్ సెట్, మ్యాన్. హీ కీప్స్ ఇట్ ఎంటర్టైనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. And నీకన్నా నాటియా? నేను ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ట్రస్ట్ మీ మేము నమ్మం. లైక్ బట్ ఐ మీన్ he gives that energy back to me అన్నమాట. సో ఆ ఎనర్జీ మేము we can feel young when we do those naughty things on set. We crack lame ass jokes, inni jokes వేసుకుంటాం. And and he never backs off from a task. ఇది కావాలి అంటే with the resources we got, he goes for it. నైస్. Yeah. And it's also crazy to have Tamada Media to tell stories like this. Yeah, man. Tamada and also the BBC India, originally, pitched the ideas to us, Tamada, and I'm glad Tamada side nunchi they pitched it to me because somehow they feel that I would really relate to this. I could really express this really right. Game అడ్డం చూస్తుంటారు. Game అడ్డం చూస్తుంటారు. But I'm really glad, man, that they made it happen. They made it easy for me. Shooting time lo kuda, there's someone who understands the nuances of filmmaking koncham. And there's someone who supports on the back end and make sure I don't stress out of all the financial whatever reasons. I won't even hear it what's going on. ఇది కావాలి, ఇది అవుద్దా లేదు. It's very real. It's crazy. And hardly we come across people who are supporting stories like this. Yes. And this is not your usual regular rom-com or a love story. Yeah. Safe ఆడడానికి లేదు ఇందులో అసలు. The day one when I pitch, I told them, I think this something we are Dead going all Pixels in. success is going to give more power to producers like that, and ఇంకా ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వాయిస్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుందని హోప్ చేస్తాను. I really wish that people come up with this kind of content, something every time you get to offer something new. జనాలు కొత్తగా చెప్పడానికి ఏదైనా దొరుకుతుంది అని చెప్పేది ఎప్పుడు ఒకటే చెప్తాం మనం, కొత్త విధంగా చెప్పడానికి ఏమైనా దొరుకుతుందేమో అని. I wish, and I think me and my team help me succeed in the process, to make that happen. నైస్. So on a closing note, we'll as three filmmakers, Yeah. What would you tell budding filmmakers or ఇందాక నేను చెప్పినట్టు బిలీవింగ్ ఇన్ వాట్ వి రైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ అ బడింగ్ ఫిల్మ్ మేకర్, రాసింది తప్పు రాసినా రైట్ రాంగ్ అన్న బుర్ర పక్కన పెట్టేసి చేసేయండి. ఫస్ట్ నమ్మి చేసేస్తే దాని తర్వాత వర్కౌట్ వద్ద లేదని ఎప్పుడు మన చేతిలో లేదు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మన చేతిలో లేని నమ్మి తీయండి. నమ్మి తీస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ అస్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ ఫర్ ద అప్ అండ్ కమింగ్ గైస్. విమల్? అంటే లైక్ వీడు చెప్పినాడు, అండ్ నాకు
మెసేజ్ ఇవ్వడం మెసేజ్లు ఇవ్వడం ఎందుకని వాడికి నచ్చదు కదా ఇన్స్పిరేషన్ ఎవరు పోనీ. బట్ నాకు టిల్లు చేస్తున్నప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఆల్ అబౌట్, నేను మొన్న వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. అది బాగుందా బాగాలేదా ఈ రెండు తెలిస్తే చాలు. ఓకే, అది మనం జడ్జ్ ఫీలింగ్ వస్తుంది సో ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో మనకు ఆ జడ్జ్మెంట్ ఐ థింక్ వీ షుడ్ వర్క్ టువర్డ్స్ దట్. ఎట్లా ఏది బాగుంది ఏది బాగాలేదని మనం తెలుసుకోగలిగితే ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ జాబ్. బట్ అదర్ దెన్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్సో అబౌట్ మ్యాన్ మేనేజ్మెంట్. నీకు సెట్లో 100 ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే, అవన్నీ ఎట్లా డీల్ చేస్తావు నీ వాట్ నీ సీన్ పాడవకుండా. సో ఐ థాట్ ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ దట్. ఐ థింక్ సెట్లో ఇట్స్ మోర్ లైక్ 20% క్రియేటివిటీ అండ్ 80% మ్యాన్ మేనేజ్మెంట్. మ్యాన్ మేనేజ్మెంట్, క్రియేటివిటీని వాడి అందంగా అబద్ధాలు చెప్పడం. అందంగా అబద్ధాలు అదే చెప్తాను. అరే నువ్వు రాంగ్ వేలో తీసుకెళ్తున్నావు, అబద్ధాలు బాగా ఎందుకని చెప్పాలి నువ్వు. ఎందుకు చెప్తా ఇప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దేర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్. ఇది నాకు వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఐడి సాయి కిరణ్ అడ్వి గారు వినాయకుడు విలేజ్లో వినాయకుడు తీసిన ఫిల్మ్ ఆయన చెప్పిన మాట అనమాట. అసలు బ్యాడ్ స్టోరీస్ అనేవి ఉండవు, సరిగ్గా బ్యాడ్లీ టోల్డ్ స్టోరీస్ ఉంటాయి, బట్ బ్యాడ్ స్టోరీస్ ఎప్పుడు ఉండవని చెప్పారు. సో దట్ ఈస్ లైక్ నాకు అది ఇంప్రింట్ పడిపోయింది బాగా. సో ఎనీ స్టోరీ దట్ ఐ పికప్ టు రైట్, ఈ స్టోరీ బాగోదు వర్కౌట్ అవ్వదు అనే ఛాన్సే లేదు అసలు. అంటే సరిగ్గా చెప్తే ఏ స్టోరీ అయినా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో దట్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఐ డోంట్ థింక్ దే ఆర్ ఒక 4 చేతులు 6 కాళ్ళు వేసుకుని పుట్టారు సెపరేట్గా. వీ కమ్ ఫ్రమ్ ది ఆడియన్స్. మనం కాలేజీలో మాని బంక్ కొట్టి సినిమా చూసిన సినిమాలన్నింటిలో మనకు ఒక ఒపీనియన్ ఉంది కదా. నువ్వు ఇందాక చెప్పినట్టు కామన్ సెన్స్, బాగుందా బాగాలేదా, సింపుల్, అది ఇది బాగుందా బాగాలేదా ఆ జడ్జ్మెంట్ కదా. ఐ థింక్ ఆ జడ్జ్మెంట్లోంచే ఫిల్మ్ మేకింగ్ కూడా వస్తుంది. సో యాజ్లో మనకి చాలామంది ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో మనం ఎదురై ఉంటాం. కొంతమంది చెప్తుంటారు ఇది ఆడియన్స్కి నచ్చదు, ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఐ థింక్ దట్స్ అ వెరీ రాంగ్ వే టు గైడ్ ఎనీ ప్రాజెక్ట్. బికాస్ ఆడియన్స్ ఏం నచ్చుతుందో మనం డిసైడ్ చేయకూడదు. ఆడియన్స్కి చాలాసార్లు తెలియదు. మనం ఆడియన్స్ కదా అంట, మనం ఆడియన్స్ కదా. ఇప్పుడు మనకు ఒకటి నచ్చిందంటే, మనం ఆడియన్స్ కానీ ఒకటి మనకు నచ్చిందంటే అది ఆడియన్స్ కూడా నచ్చుతుంది 100%. అది 10లో 7 మందికి నచ్చచ్చు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పు, విల్ క్లోజ్ ఆన్ దట్ డెడ్ పిక్సెల్స్ గురించి. ఎందుకు చూడాలి? ఇట్స్ బిగ్ క్వశ్చన్, బట్ సింపుల్గా చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్ యూ గెట్ టు సీ దట్ అ గేమ్ అండ్ రియల్ లైఫ్ కమింగ్ టుగెదర్. మర్చిపోయాను, పాన్ ఇండియా తీసాడు. Of course, it's coming out in 7 languages, guys. And I'm ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ మన బ్యాచ్ లేడు. హర్ష గారు ఫస్ట్ పాన్ ఇండియన్ యాక్టర్, నేను ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. సో ఇట్స్ కమింగ్ అవుట్ ఇన్ 7 డిఫరెంట్ లాంగ్వేజెస్. మీ సొంత లాంగ్వేజ్లో పెట్టుకొని చూడండి. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ యూల్ ఎంజాయ్ ఇట్. తెలుగులో చూసి సబ్ టైటిల్స్ పెట్టినా ఐఎమ్ ప్రెటీ షూర్ యూల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ నుంచి పంపించే వెళ్ళిపోండి అనే లోపలే మనం వెళ్ళిపోదాం. #deadpixels. Yes. # only for the young. It's streaming now on Hotstar. Episode 1 is free. It's available in 7 languages. అరే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. యంగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. డన్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. పెద్ద సక్సెస్ అవ్వాలి. అరే చాలా గ్యాప్ వచ్చింది. ఇలాగే పాన్ ఇండియన్ సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. Yes. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. It's such a fail, man. Bye.